ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్నాడు కార్ల్ మార్క్స్. ఆంధ్రప్రదేశ్ నేరస్తులారా ఏకం కండి అంటాడు జగన్ మార్క్సా? గతంలో 135 రోజులు జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు ఈ కేసులో ఎన్ని రోజులు జైలుకి వెళ్తాడు అది వేరే విషయం. అసలు మట్టి కూడా వీళ్ళకి అరిగిందా తింటే? నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే. వల్లభనేని వంశీకి మళ్ళీ జైలుకి వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది అని చెప్పి చర్చ జరుగుతూ ఉంది సార్. ఎందుకు అని అంటే ఆయన అక్రమ మైనింగ్లో 195 కోట్లు ఏకంగా 195 కోట్లు స్కామ్ చేశాడని, అలాగే ఈ ఫోర్జరీ సంతకాలు ఏదైతే అనుమతుల కోసం మైనింగ్ అనుమతుల కోసం సంతకాలు ఫోర్జరీ చేసి దీనికి సంబంధించి పోలీసులు కూడా విచారణ కోసం కోర్టును ఆశ్రయించారు, పిటిషన్ వేశారు. అయితే వల్లభనేని వంశీ కోర్టుకు వచ్చి స్వయంగా తాకీదులు కూడా తీసుకోవడం జరిగింది. మరి గతంలో మనం చూసుకుంటే దళిత యువకుడు సత్యవర్ధన్ కేసులో ఆయన దాదాపుగా చాలా కాలం జైల్లో ఉన్నారు. మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? అసలు ఈ వైసీపీ నేతలు ఈ ఫోర్జరీలు ఏంటి, ఫైళ్ళు దొంగతనం చేయటం ఏంటి, ఇవన్నీ కూడా ఒక్కోసారి వెలుగు తీస్తూ ఉంటే 5 ఏళ్ళు కూడా చాలదేమో వాళ్ళు చేసినటువంటి ఈ ప్రకృతి వనరుల సంహారం కావచ్చు, మనుషుల మీద జరిగిన దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అంటే ప్రస్తుతం ఇప్పుడు 195 కోట్లకు సంబంధించి వల్లభనేని వంశీ ఈ స్కామ్కి సంబంధించి మీరేం చెప్తారు సార్? అంటే ఫోర్జరీ కాంగ్రెస్, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. ఇప్పుడు ఫోర్జరీ చేసి ఆ కేసులోనే కాక అని గోవర్ధన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు. ఏది అప్పుడున్నటువంటి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకం ఫోర్జరీ చేశాడని, అది కూడా ఇలాగే ఏదో మైనింగ్కి సంబంధించినటువంటి అనుమతుల కోసమే. ఆయన ఏంటి ఎప్పట్లో మాగుంట శ్రీనివాసులరెడ్డి అసలు నాకు సంతకం నాకు తెలియకుండా నేను అంటే ఆయన లెటర్ ఫోర్జరీ చేయటం, మరి ఆ విధంగా సంతకాలు పెట్టడం కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఆరోపణలు. ఇప్పుడు వల్లభనేని వంశీ మైనింగ్ అనుమతుల కోసం మరేంటి కొంతమంది సాక్షుల సంతకాలు ఫోర్జరీ చేశాడని నిన్నేదో బెజవాడ కోర్టులో పోలీసులు ఏదో పిటిషన్ వేశారు. ఇతను కూడా వచ్చాడు, ఎవరు వంశీ కూడా వచ్చి కోర్టుకి ఆ పిటిషన్ తీసుకున్నాడనో ఇవాళ వార్త. మళ్ళా వంశీ అరెస్ట్ తప్పదా? అదే చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో 135 రోజులు ఏమో జైల్లో ఉన్నాడు. ఆయన ఆరోగ్యం కూడా ఏదో దెబ్బతిందన్నారు. అసలు మనిషి అసలు రంగు వెలిసిపోయింది. పేరు నానే గుర్తుపట్టలేదు సార్. ఏది వంశీ దగ్గరికి వెళ్ళి పరామర్శకి వంశీని అడుగుతున్నట్టున్నాడు, వంశీ ఎక్కడ, వంశీ ఎక్కడ. అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచాడు తెలుగుదేశం తరఫున. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు అతను ఎలా ఉన్నాడు, జగన్ పంచన చేరినాక ఎలా కేసుల్లో ఇరుక్కున్నాడు, ఎలా ఇప్పుడు మీరు అన్నట్టుగా 16 కేసుల్లో నిందితుడు. ఏది ఇప్పుడు ఈ మైనింగ్ స్కామే తీసుకుంటే ఒక మాఫియా, మట్టి మాఫియా 24 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి దవ్వేశారని, 6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ కొట్టేశారని, కొండలు గుట్టలు, ఆ పోలవరం కుడి కాలువ, ఆ కుడి కాలువ మీద అసలు కొండల్లాగా ఉంటాయి ఆ రాళ్ళు, ఆ తవ్వి పక్కన పడేసిన రాళ్ళు మొత్తం మైనింగ్ ఏంటి గ్రావెల్ చేసి అమ్మేసుకున్నారని. గన్నవరం నియోజకవర్గంలోనే ఇతను ఒక 100 టిప్పర్లు కొన్నాడని, ఏకంగా 100 టిప్పర్లు కొన్నాడు. అంటే గుడివాడ నియోజకవర్గంలో అతను ఒక 100 టిప్పర్లు కొన్నాడని. అంటే అదొక మట్టి మాఫియా, ఇదొక మట్టి మాఫియా. అంటే ఇప్పుడు అసలు మట్టి కూడా వీళ్ళకి అరిగిందా తింటే? సార్, అన్ని నియోజకవర్గాల్లో నేను గమనించాను, అంటే ఎమ్మెల్యే అయినటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఈ ప్రకృతి వనరుల మీద పడి వేల కోట్లు సంపాదించారు. అంటే డబ్బుంటే మేము దేనిని మేనేజ్ చేయొచ్చు అనేటువంటి ధీమానా, ధైర్యమా? అసలు అంటే భూకంపాలు కావచ్చు, ప్రకృతి వనరులు ధ్వంసం అయితే ఎలాంటి విపత్తులు వస్తాయో కూడా మరి ఈ మైనింగ్ అధికారులని ఎలా మేనేజ్ చేశారో అర్థం కావట్లేదు. అంటే ఇసుక, లేకపోతే బాక్సైట్, లాటరైట్, ఇప్పుడు అక్కడేంటి వెరైటీస్. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రాజశేఖర్ రెడ్డి ఆ ముగ్గురాయి దగ్గర నుంచి కదా. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైనింగ్ శాఖ మంత్రిగా, బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా మైనింగ్ శాఖ మంత్రిగా పనిచేసినట్టున్నాడు. అంటే మొత్తం అటు రాజశేఖర రెడ్డి హయాంలో మైనింగ్ మాఫియా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో మైనింగ్ మాఫియా. ఇప్పుడు ఇతను ఎవరు, ఈ వంశీ వచ్చేసరికి ఇక్కడ నువ్వు తీసుకున్నట్లయితే ఇతను పానకాల చెరువు, మర్లపాడులో పానకాల చెరువు మింగేశారు. చెరువులే 100 కోట్ల మట్టి అక్కడ దోపిడీ చేశారని, అసలు ఎస్సీ రైతులను కూడా వెళ్ళగొట్టి వాళ్ళ పొలాల్లో మట్టి తవ్వేశారని వీళ్ళపై ఉన్నటువంటి ఆరోపణలు, ఆ కేసులు, విజిలెన్స్ ఎంక్వైరీ. ఇప్పుడున్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆయన విజిలెన్స్ ఎంక్వైరీ చేశాడు దీని మీద. ఆయన ఇచ్చిన రిపోర్టే ఇవన్నీ కూడా. ఎంత 195 కోట్లు ఏమో చెప్పారు మీరు. అవును సార్.
195 కోట్లు ఇక్కడ ఏంటి అసలు నీకు విజిలెన్స్ విచారణలో బ్రహ్మలింగయ్య చెరువు దాన్ని మింగేశారు. అక్కడ రంగన్నగూడెం, అక్కడ ఆ రైతుల పొలాల్లో మట్టి తవ్వేశారు. అక్కడ ఏంటది వీరవల్లి, మల్లవల్లి, సూరంపల్లి పారిశ్రామిక వాడల్లో అక్కడ అక్రమ వసూళ్ళు, లేకపోతే కాముడి చెరువు అంట కబ్జా. అంటే ఎన్ని చెరువులు కబ్జా చేశారు వీళ్ళు. అసలు ఆ ఎస్టేటు, ఆ రియల్ ఎస్టేట్ వాటి కోసం, ఆ విల్లాల నిర్మాణం కోసం చెరువు మధ్య నుంచి రోడ్డు వేసి పారేశారు వాళ్ళకి రవాణా కోసం. అంటే ఇప్పుడు అక్కడ ఇతనిపై ఉన్నటువంటి 16 కేసులు కనుక చూసినట్లయితే ఏది వెదురుపావులూరు, ఆ వెదురుపావులూరులో నీకు జాస్తి వెంకటేశ్వరరావు, అతనికి పాప మీద డీ పట్టా భూమి వారసత్వంగా వచ్చినటువంటి ఆ పట్టా భూమి బలవంతంగా లాక్కున్నారని, లేకపోతే ఆ తుమ్మల ఉదయ్, ఆ తుమ్మల ఉదయ్ అనేవాడిది అతను చేపల చెరువు ధ్వంసం చేశారని, మాదల శ్రీనివాస్ అతను ఎరువుల దుకాణం కబ్జా చేసి అందరూ కూడా ఫిర్యాదు చేశారు సార్. కొండపావులూరు, వెదురుపావులూరు, పాతపాడు, గొలన్పల్లి, బీబీ గూడెం, లేకపోతే అక్కడ ఉన్న పురుషోత్తపట్నం, ముస్తాబాద్, ఈ గ్రామాలన్నిటిలో కొండలు, నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పలు పంచాయతీల్లో ఈ రకంగా వాళ్ళు కొండలు తవ్వేశారు, గుట్టలు తవ్వేశారు. అంటే ఇప్పుడు ఈ 200 కోట్లు అంటే ఆ పోలవరం రైట్ కెనాల్ అసలు గ్రావెల్ మాఫియా లేకపోతే మట్టి మాఫియా. ఇతను ఒక 100 టిప్పర్లు కొన్నాడని, అతను ఒక 100 టిప్పర్లు కొన్నాడని, ఇద్దరు దోస్తులే కదా. ఇప్పుడు వీటన్నిటిపన్నిటికీ పరాకాష్ట ఏంటో చెప్పనా, అసలు హైలైట్ ఏంటో చెప్పనా, నకిలీ పట్టాలు. ఇప్పుడు ఏటీఎం కార్డులకి నకిలీ కార్డులు, లేకపోతే ఓటు కార్డులు కూడా నకిలీ కార్డులు. అదే తిరుపతి ఉప ఎన్నికల్లో మనం చూసాం, ఆ గురుమూర్తి అనే అతను గెలవటం 32,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేశారు. అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి, ఆ భూమన అభినవ్ రెడ్డి, అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గిరీషాని బెదిరించి, ఆయన ఎవరు అసలు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మొన్న ఎన్నికలకు ముందు ఇక్కడికి వచ్చి ఐఏఎస్లు ఐపీఎస్లతో మీటింగ్ పెట్టి ఎన్నికలు శాంతియుతంగా ఎలా జరపాలని సమీక్షలో ఒక ఐఏఎస్ని నిలబెట్టి నీ పాస్వర్డ్ నీ దగ్గర ఉందా అని అడిగాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఏంటి 32,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి వాటికి ఫేక్ ఓటు కార్డులు పుట్టించి తమిళనాడు నుంచి ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించారు. ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అప్పుడు కూడా. అంటే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురుమూర్తిని గెలిపించడం కోసం ఓటు కార్డుకే డూప్లికేట్ తయారు చేశారంటే ఇప్పుడు ఈ నకిలీ పట్టాలు ఏది ఇప్పుడు మనకి పేదలకి ఇళ్ళకి ఇచ్చేటటువంటి పట్టాలు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నేను ఇళ్ళు కాదు ఊళ్ళు కడుతున్నా అన్నాడు. జగనన్న కాలనీలు, జగనన్న కాలనీలు, జగనన్న లేఅవుట్ల పేరుతో ఏం చేశారు వీళ్ళు, నకిలీ పట్టాలు. గన్నవరంలో నకిలీ పట్టాలు, ఎక్కడ బాపులపాడు, లేకపోతే అక్కడ గన్నవరం రూరల్ మండలంలో. అంటే ఇప్పుడు అంటే ఓట్లు ఎంచుకోవటం కోసం పేదలని మభ్యపెట్టి నీకు ఇళ్ల పట్టా ఇస్తున్నానని చెప్పి పేరుని నానిపై నకిలీ ఇళ్ల పట్టాల కేసు. ఎక్కడది, మచిలీపట్నంలో. ఇప్పుడు గన్నవరంలో వంశీ నకిలీ పట్టాల భాగవతం. అసలు దీనిపైన ఎంక్వైరీ జరిగిందా? అంటే ఇప్పుడు ప్రభుత్వ పట్టా దానికే వీళ్ళు నకిలీ పుట్టించారంటే ఎంత సీరియస్ ఎలిగేషన్. అంటే వాళ్ళ అడ్డాలాగా అయిపోయింది ప్రతిదీ కూడా, ఏదైనా నకిలీ సృష్టించవచ్చు. అంటే నకిలీ నోట్లు, కరెన్సీకి కూడా నకిలీ ఎలా అయితే తెచ్చారో అసలు ఇక దేన్ని వీళ్ళు పుట్టించింది దేనికి నకిలీ. అసలు ఒక రకంగా ఉగ్రవాదుల కార్యకలాపాలు ఎలా ఉంటాయో వాళ్ళని తలపిస్తూ ఉంది సార్. అంటే నకిలీ కరెన్సీ, నకిలీ ఇళ్ల పట్టాలు, నకిలీ ఓటు కార్డులు, నకిలీ ఏటీఎం కార్డులు, నకిలీ ఆధార్ కార్డులు. ఇదే కాంగ్రెస్, నకిలీ కాంగ్రెస్ కాదా? అప్పట్లో ఏంటంటే తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అనేవాడు. అంటే ఇవాళ వల్లభనేని వంశీ జైలుకి వెళ్తాడా లేదా అది చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఇప్పుడు గతంలో 135 రోజులు జైలుకి వెళ్ళాడు, ఇప్పుడు ఈ కేసులో ఎన్ని రోజులు జైలుకి వెళ్తాడు అది వేరే విషయం. కాకపోతే ఈ క్రిమినల్స్ అందరూ, ఈ లంపెన్ గ్యాంగ్స్ అందరూ, వీళ్ళందరూ ఒక రాజకీయ పార్టీ ముసుగులో ఏ విధంగా ఇవాళ వీళ్ళకి అది గొడుగ్గా ఉపయోగపడుతోంది. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ క్రిమినల్స్కి అతను ఒక పరిరక్షకుడిగా, ఒక బ్రాండ్ అంబాసిడర్గా. అంటే ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్నాడు కార్ల్ మార్క్స్, ఆంధ్రప్రదేశ్ నేరస్తులారా ఏకం కండి అంటాడు జగన్ మార్క్సా? వెల్ సెడ్ సార్, ఎగ్జాక్ట్లీ బాగా మ్యాచ్ అయింది అది. ప్రజలు అప్రమత్తం కావాలి, ఇవాళ సమాజం జాగృతం కావాలి. ఇవాళ ఏంటి జన్జీ, ఇవాళ రాబోయే తరం ఇటువంటి వాళ్ళకా మనం ఓట్లేసేది? ఇది అసలు ఒక రాజకీయ పార్టీయా? వాళ్ళు వాళ్ళ విచక్షణ చూపాలి. థ్యాంక్ యూ సార్.